హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. క్షవరం అయితే కానీ వివరం తెలియలేదని ఒక సామెత. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి చంద్రబాబు అసలు రంగు తెలిసిన తర్వాత చాలామంది వైసీపీ నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారంట. నామినేషన్ల నాటికి ఎన్నో సంచలనాలు చూడబోతుంది ఆంధ్రప్రదేశ్. అందులో భాగంగా ముఖ్యంగా నెల్లూరులో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతుందంట వేమిరెడ్డి ఫ్యామిలీ. మొన్నటికి మొన్న అంటే నెల క్రితం మార్చి 3వ తారీఖున వాళ్ళు వైసీపీని వీడి టీడీపీ కండువ కప్పుకున్నారు. దాంతోపాటు భర్తకు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు పార్లమెంటు సీట్ ఇచ్చిర్రు. కొవ్వూరు అసెంబ్లీ సీట్ను ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి ఇచ్చిర్రు. ఈ గ్యాప్లోనే ఒక 300 కోట్లకు పైగా క్షవరమైంది వాళ్ళకు. అయితే ఎక్కడ కూడా కూటమి తరఫు నుంచి ఈ ఆది దంపతులకు నెల్లూరులో ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదని స్థానికంగా వినిపిస్తున్న టాక్. ఇదంతా చూసిన తర్వాత అంటే ఇప్పటిదాకా వేమిరెడ్డి ఫ్యామిలీకి నెల్లూరులో మంచి రాజకీయ ప్రాబల్యం ఉంది, రాజకీయ ప్రాధాన్యత ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ ఫ్యామిలీ రాజకీయాలను లీడ్ చేస్తూ వస్తుంది. అయితే ఏనాడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనని ఈ దంపతులు ఈసారి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు ఒత్తిడి మేరకు పోటీ చేస్తున్నారు. కానీ ఫీల్డ్లోకి దిగితే తప్ప రియాలిటీ ఏందో బోధపడలేదు. ఈ నేపథ్యంలో అంటే కూటమి తరఫున ఇటు బీజేపీ కానీ అటు జనసేన కానీ ఆఖరికి తాము కండువా కప్పుకున్న పచ్చ మంద కూడా పచ్చ తమ్ములు కూడా ఈ దంపతులకు సహకరిస్తలేరని సమాచారం. దీంతో వైసీపీలో ఉన్నప్పుడే సొంతింట్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉండే, ఇప్పుడు ఏదో అద్దె ఇంట్లోకి వచ్చినట్టుంది. ఓడిపోతే ఇక ఉన్న పరువు కాస్త పోతుందేమో అని చెప్పి ఒక భయాందోళనలో ఆ ఇద్దరు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా వాళ్ళు మళ్ళీ వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళాలని సమాచారం. అయితే నామినేషన్లు వేసిన తర్వాత ఆయా పరిధిలో అంటే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్లస్ కొవ్వూరులో టీడీపీకి క్యాండిడేట్ లేకుండా చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే కొంచెం సంయమనం పాటించండి, నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత అసలు గేమ్ మొదలు పెడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా నెల్లూరులో త్వరలోనే అతిపెద్ద సంచలనం నమోదవుతుందని చెప్పి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అన్నమాట. ఇకపోతే మార్చి 3వ తేదీన నెల్లూరులో ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి చంద్రబాబు చేతుల మీదుగా కండువ కప్పుకున్నారు. అంతకు ముందు రోజు ఒక పెద్ద యాడ్ వేసుకున్నారు అనమాట. ఇదే ఆంధ్రజ్యోతిలో ఎక్కడ రాలేదు. ఇక ప్రగతి కారకులు చంద్రబాబుతో సేవా తత్పరులు విపిఆర్ దంపతుల స్నేహం, ఇక సింహపురి గడ్డకు శుభం శుభం, తెలుగుదేశానికి జయం జయం అని చెప్పి ఇక పెద్ద కటౌట్లు వేసుకున్నారు అనమాట. తీరా అంటే నెల రోజుల లోపలనే తత్వం బోధపడింది. చంద్రబాబు వాడకం ఎట్టుంటుంది, ఆయన క్షవరం ఎట్టుంటుంది, ఇవన్నీ అర్థమైన తర్వాత ఈ నెల రోజుల్లోనే అంటే పార్టీ ఫండ్ వేరు, వీళ్ళకు 2 టికెట్లు ఇచ్చినందుకు దానికి ఫండింగ్ వేరు, గ్రౌండ్ లెవెల్లో అంటే ఈయన పార్లమెంటరీ అభ్యర్థి కదా, మొత్తం నెల్లూరు జిల్లాలోని 10 స్థానాలకు కూడా ఈయననే ఫండింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పి చంద్రబాబు ముందే ఒక ఇండికేషన్ ఇచ్చి ఉంటాడు. ఈ లెక్కన మొత్తం ఇప్పటిదాకా 300 కోట్ల వరకు ఈయన సమర్పించుకున్నాడు. సో తెలుస్తుంది అనమాట. సరే డబ్బులు పోతే పోయినా కానీ పరువును దక్కించుకుందామని చెప్పి వాళ్ళు నామినేషన్ వేసేందుకు వెనకాడుతున్నారనే సమాచారం. సో మొత్తం మీద అంటే నెల్లూరులో ఎప్పుడైతే సాయిరెడ్డి అడుగుపెట్టారో అప్పటి నుంచి నెల్లూరులో రాజకీయం, సింహపురి రాజకీయం పూర్తిగా మారినట్టు తెలుస్తుంది. త్వరలోనే అంటే గత ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలకు 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుందనమాట. ఈసారి కూడా అట్లాంటి రిజల్ట్స్నే రిపీట్ చేయాలని, దాంతోపాటు నెల్లూరు పార్లమెంటు దాని పక్కనున్న గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు స్కెచ్ గీస్తున్నారనమాట. ఎక్కడెక్కడైతే డెంట్లు పడతాయని అనుకుంటుందో వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయా ప్లేస్లలో ఆయా జిల్లాల్లో ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నట్టు వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో మరి నెల్లూరుకు సంబంధించి త్వరలో జరగబోయే ఈ సెన్సేషన్ని మనం కూడా వేచి చూద్దాం. మొత్తం మీద అంటే 29వ తారీఖున నామినేషన్ల పర్వం ముగిసి స్క్రూటినీ అయిపోయి అభ్యర్థులు ఎవరన్నా తెలుస్తుంది. ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. అక్కడి నుంచి అసలు డ్రామాలు మొదలవుతాయి. ఇప్పటికే వైసీపీలోకి చేరికలు ఎక్కువ అవుతున్నాయి. ఇక టీడీపీలో అవకాశం లేదు, జనసేనలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది, బీజేపీ తరఫున అభ్యర్థులు కూడా ఎవరో తేలిపోయింది. ఉన్న వాళ్ళకే అంటే టీడీపీ లాయలిస్టులుగా చంద్రబాబు నమ్మకస్తులుగా ఉన్న దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర లాంటి వాళ్ళకే టికెట్ దక్కలేదు. ఇక వైసీపీ నుంచి పోతే మనకెక్కడ టికెట్ వస్తుందన్న తత్వం అందరికీ బోధపడింది. కాబట్టి కూటమి వైపు పోయే సాహసం ఎవరు చేయట్లేదు. దీనికి తోడు తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు మొన్న పెట్టిన ట్వీట్ ఎంత సంచలనమైందో తెలిసిందే కదా. రాజకీయాలంటే ఇట్లా ఉంటాయా అని చెప్పి ఆమె బాపట్ల పార్లమెంటు ఫోటో పెట్టి తన ఆవేదన వెళ్ళగక్కిందనమాట.
సో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళ బతుకు చిత్రం ఇట్లా తయారైంది. కొంతమంది ఏమో రిటర్న్ వస్తుంటే మరికొంతమంది అక్కడనే ఉండి సైలెంట్గా ఉండిపోతున్నారు అనమాట. సో ఇది నెల్లూరుకు సంబంధించిన రాజకీయ ముఖ చిత్రం. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.